హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం కట్ చేసిన బ్లౌజ్ మనకే వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనం కుట్టిన బ్లౌజ్ మనకే వస్తే నాకు ప్రతి బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే వస్తుందండి. ఇది నేను కుట్టిన బ్లౌజే. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కూడా ఎక్కడ దుక్కుని ఉండే ఉంటుంది. అప్పుడే ఒక 10 మంత్స్ అయి ఉంటుంది. అయితే ఇదే ఆది బ్లౌజ్కి వచ్చింది. సేమ్ ఇలాగే కటింగ్ చేసి కుట్టమన్నారు. మనకి షోల్డర్ చూడండి, షోల్డర్ ఎంత వచ్చిందో ఫస్ట్ అయితే చెప్తాను. నాకు వచ్చేసి దగ్గర దగ్గర 15 ఇంచుల వరకు వచ్చిందండి. బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే చాలా ఈజీ, కానీ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటేనే కష్టమండి. మామూలుగా అయితే బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు నాకు, ఇలాగే కుట్టమన్నారు కాబట్టి నేను షోల్డర్ చూసుకున్నాను. షోల్డర్ ఎంత వచ్చింది ఫుల్గా 15 దగ్గర దగ్గర 15 ఇంచుల దాకా వచ్చింది. కొంచెం తక్కువ 7.5 వచ్చిందనమాట. దీనికి కొంచెం ఖర్చు కలిపితే 7.5. ఓకేనా, అదే మనకు తెలిసిపోతుంది. కానీ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలి అది కూడా దీంట్లో చూపిస్తాను. ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది చంక కింద నుంచి కొలుచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పెట్టేసుకోవాలి, అన్నీ ఉక్స్ పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నట్టే. నాకు వచ్చేసి బాడీ చెస్ట్ వచ్చేసి 19 ఇంచులు, అంటే దాంట్లో సగం 9.5. సో ఈ బ్లౌజ్కి ఇప్పుడు 9.5 చెస్ట్ అని అర్థం. నాకు బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి ఈజీగా తెలిసిపోతాయి. కానీ మీకు బోట్ నెక్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అనే దానికి నేను ఆ మెథడ్లో కట్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. వీళ్ళకైతే పన్నా తక్కువ పన్నా ఉంది మనకి లైనింగ్కి, అందుకని 1.5 అయితే తీసుకురమ్మని చెప్పాను. 1.5 తీసుకొచ్చారు. 4 ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రేట్గా లైన్ వేస్తాను. తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న మనకి ఒరిజినల్ బ్లౌజ్కి బోర్డర్ వచ్చింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. సేమ్ వీళ్ళు కూడా పఫ్ పెట్టమన్నారు. సో పఫ్ కోసం మనకి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. ప్రిన్సెస్ కట్ కూడా ఎంతైనా కొంచెం క్లాత్ పడుతుందండి. వాళ్ళు ఫస్ట్ టైం మీటర్ తెచ్చినప్పుడు అస్సలు సరిపోలేదు. నేను మళ్ళీ ఒక 1/4 మీటర్ వరకు యాడ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం మాత్రం 1.5 వరకు తెచ్చుకోమని చెప్పాను, అలాగే తెచ్చుకున్నారు. హైట్ వచ్చేసి 10 ఇంచులు అండి. 10 ఇంచులు ఇచ్చి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు తీసుకోండి. దానిపైన మనకి పఫ్ హ్యాండ్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. సో ఇది మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు కదా, వేరే మార్కర్తో వేసి చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి బ్లౌజ్ ఇది. సో అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ ఎందుకు చూసుకోవాలి, చంక డౌన్ కావాలి కదా మనకి, అందుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు అంటే ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. 8 నెంబర్ కదా, 8 నెంబర్ వస్తే మనకి 3.5 వరకు తీసుకుంటాం. చంక డౌన్ అనేది 3.5 తీసేసుకుని ఇది ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేయండి. ఎల్ స్కేల్ కానీ మీరు కరెక్ట్గా పెట్టుకోకపోతే మాత్రం కరెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి 3.5 ఇక్కడ అనేది పైకి ఉంది, చూసారా, కొంచెం తేడా వచ్చిందనమాట. ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి ఎక్కడా కూడా డిఫరెంట్ రాదు. 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు, 9వ నెంబర్ వస్తే 3.5, 8వ నెంబర్ వస్తే 3.5 అలా ఉంటుంది మన ఛానల్ రూల్ ప్రకారం. అయితే ఆ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అండి. చూడండి కరెక్ట్గా 6 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్కి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకోండి. 8 ఇంచెస్కి ఓకేనా. ఇలాగా లైన్ అనేది మార్కింగ్ వేసుకుంటే మనకి సైడ్కి జాయింట్లు పడతాయి. కుట్టేటప్పుడు వేసుకుందాం. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది, ఎలా తీస్తామనో అలా తీసేసుకోవాలి. అదేవిధంగా లోతు కూడా నీట్గా తీసేసుకోవాలి. మన లోతు ఎలా తీసుకుంటాము, షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర ఇలా సగానికి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో కింద అలాగే తీసుకుని చంక డౌన్కి టచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు పఫ్ కోసం నేనైతే 2.5 హైట్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. లైట్గా ఇస్తే సరిపోతుంది అన్నారు. 2.5 పొడుగు, విడ్త్ వచ్చేసి 2 ఇంచులు అంతే. ఇప్పుడు కూడా హ్యాండ్ కర్వ్ ఎలాగైతే తీసుకున్నామో అలాగే హ్యాండ్ కర్వ్లోకి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ ఇక్కడ మనకి 3/4 ఇంచు లోతు దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా, దాంట్లోకి టచ్ చేసేయాలి అంతే. ఇంకేం ఉండదని, చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి, ప్రిన్సెస్ కట్. బ్యాక్ ఏమో పాట్ నెక్, పాట్ కాదు డ్రాపు. ఇక్కడ కూడా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఈ 3/4 ఇంచు లోతును కూడా మరీ లోపలికి కాకుండా పై దాంట్లోకి ఇలా కలిపేసుకోవాలి అంతే. లోతు తీసుకోపోయినా పర్లేదు కానీ నేను తీస్తాను. యాక్చువల్గా అయితే వేరే దాంట్లో అయితే తీయరు ఎవరు కూడా, నేను తీస్తానండి. సో అయిపోయిందండి ఇది. ఇప్పుడు నాకు కొంచెం పక్కకి సైడ్కి జాయింట్లు పడతాయి కదా, ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. సో మనకైతే హ్యాండ్స్ అయితే పక్కా కొలతలతోటి జాయింట్లతో సహా క్లాత్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా
పెట్టేసుకుని ఖర్చుతో సహా మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలి కదా, ఆ 2 ఇంచెస్ అనేవి సైడ్కి పెట్టేద్దాం ఇలాగా. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి, మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా నీట్గా. తర్వాత ఒక పావించ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి, మరి హైట్ ఎక్కువైందంటే కూడా విప్పించి కుట్టిస్తారు. ఆల్రెడీ నేను విప్పే కుట్టాను ఈ బ్లౌజ్, దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట. కొద్దిగా హైట్ ఎక్కువైందని కట్ చేయించుకుని మళ్ళీ నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి పైపింగ్ లాగా వేసేసి టైం సేవ్ చేశాను. సో ఇది వాష్ చేసింది ఉండదు, కొత్త బ్లౌజే కాబట్టి నేను అయితే ఒక పావించ్ ఎగస్ట్రా తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 కదా, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇప్పుడైతే మనకి చెస్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది. తర్వాత హైట్ చూసుకుంటానికి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకోండి. చూడండి కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఎక్కడి నుంచి కింద గీత నుంచి పైదాకా షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్, అంతే. ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రైట్గా. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ ఎంత ఉంది అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు, అంత ఇంకేం అవసరం లేదు. కింద చెస్ట్ లూజ్ కూడా పైన మార్కింగ్ వేసుకుని 9.5కి, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే షోల్డర్ కావాలి, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్. అయితే నా దగ్గర ఆది బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను తీసేసుకుంటాను. కానీ బోట్ నెక్ లేకపోతే డీప్ నెక్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, చెస్ట్ లూజ్కి 5.5 కలపాలండి. నేను ఎందుకంటే వెనకాల హుక్ ఇస్తున్నాను, మనకి చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది, దానికి 5.5 కలిపితే ఎంత అవుతుంది, 15 ఇంచులు అవుతుంది, 15 ఇంచెస్. అంటే దాంట్లో సగం 7.5, ఏదైనా ఒకటే అయింది చూసారా. ఫుల్ షోల్డర్ నాకు ఖర్చుతో కలిపి 7.5 వచ్చింది, ఇప్పుడు కూడా 7.5 వచ్చింది. చంక డౌన్ 7.5 ఇద్దాము. ఒకసారి మ్యాచ్ కాకపోతే ఆర్మ్ రౌండ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా, ఇలా స్ట్రైట్గా. మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో మీకు ఈ ఎల్ షేప్ దగ్గర రౌండ్ తిరిగేటట్టు ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా, అంతే. షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఆ ఖర్చు ఉంది కదా, షోల్డర్ గీత అనేది వదిలేసుకుని ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి గీత గీసాం కదా, దాని కింద నుంచి చూసుకోవాలి. నాకైతే 8.3 వచ్చిందండి, 8.5 వచ్చింది కాబట్టి మనకి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం పైకి పెంచుకుందాం, అంటే 7.5 వరకు వెళ్ళొచ్చు. చూడండి మళ్ళీ చెక్ చేస్తున్నాను, ఎందుకంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, లేకపోతే రాదు. చంక కింద లూజ్ రావటం అలా వస్తుంది అనమాట. 7.5కి మార్కింగ్ వేసాను, మళ్ళీ దీనికి కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా మార్కింగ్ వేస్తున్నాను. నేను కట్ చేసేటప్పుడు చంక వైపుకి లోతు, చంక వైపు క్రాస్ తీయనండి. బోట్ నెక్ బ్లౌజులకి చంక వైపు క్రాస్ తీస్తారు కదా, అలా తీయనమాట, కుట్టేటప్పుడు తీస్తాను. ఇప్పుడైతే నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని హ్యాండ్ జాయింట్ కోసము మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నేను ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, కుట్టిన బ్లౌజు బాడీ మెజర్మెంట్ తోటి కుట్టాను అనమాట. ఇప్పుడు అదే బ్లౌజ్ నాకు వచ్చింది. మొత్తానికి నెక్ వచ్చేసి 4 ఉంది. నేను కింద డౌన్ వచ్చేసి పావుతక్కువ 4 పెట్టుకుంటాను. ఇక్కడ కూడా అంతే, పావుతక్కువ 4 అయిపోయింది. స్ట్రైట్గా లైన్ వేసేస్తాను ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా. తర్వాత కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ చేయండి. కర్వ్ స్కేల్ నీట్గా రావాలి అంటే ఇక్కడ 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బోట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత డ్రాప్ కోసం 3/4 ఇంచు, హాఫ్ ఇంచు కన్నా కొంచెం ఎక్కువ 3/4 ఇంచు అనేది మార్కింగ్ వేసుకుని విడ్త్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నానండి. వీళ్ళకి 3.5 అంటేనే బాగా ఇష్టపడతారు, లేదంటే బాగా బ్రాడ్గానే ఇష్టపడతారు వీళ్ళు. 3.5 తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను. ఇక్కడ కూడా అంతే. ఎంత పొడుగు వచ్చింది, 7 ఇంచులు. 7లో సగం 3.5. 3.5కి ఒక మార్కింగ్ వేసేసుకుని మనకి డ్రాప్ తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇక్కడ రౌండ్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలా రౌండ్ తీస్తే మీకు బాదం షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా పక్క కొలతలతో వస్తుంది. ఓకేనా, చూసారు ఎంత బాగా వచ్చేసిందో.
చూసారు ఇలా రావాలన్నమాట వాళ్ళకి. నేను అలాగే కట్ చేసినట్టున్నాను. ఇది కూడా కుట్టిన తర్వాత అలాగే వస్తుందిలేండి. చూడండి 3.5 ఉంది, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఫిట్టింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకనే మన బ్లౌజ్ మనకే వచ్చింది. ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి, 32 వచ్చింది. దీంట్లో 4వ భాగం 8 ఇంచులు, డాట్ కోసం ఒక 1 ఇంచు, 9 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, అంతే. పొడుగు వచ్చేసి ఎంత వచ్చింది మనకి, టోటల్గా 17 ఇంచులు వరకు వచ్చింది. నేనైతే 4.5 తీసుకుంటున్నాను. 4.5 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా, నెక్ వైపు కాకుండా బోట్ నెక్ బ్లౌజ్లకి చంక వైపుకు స్లోప్ ఇస్తామండి. నేనైతే ఇప్పుడు ఇవ్వను, కుట్టేటప్పుడు స్లోప్ ఇస్తా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు 8 ఇంచెస్ అనేది. ఇందాక ఒక గీత తక్కువ, 2 గీతలు తక్కువ 8 ఇంచులు వచ్చినాయి. ఇప్పుడు నేను స్లోప్ ఇస్తాను కాబట్టి నేను దానికోసం అయితే అడ్జస్ట్ చేయలేదు. కానీ చంక లూజ్ అనేది ఎక్కువ అవ్వకూడదు అనమాట, అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇలాగా. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక్కసారి వీడియో చూసారంటే మళ్ళీ కుట్టినప్పుడు ఏదైనా డౌట్లు వస్తే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదే మీరు చూడలేదనుకోండి, అసలు ఈ ఒక్క వీడియో ఉన్నట్టు సంగతే మీకు తెలియదు. చాలామంది అడిగిన డౌట్స్ అడుగుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను. మనకి సంబంధించింది కాదు కదా, మనకి ప్రజెంట్ బోట్ నెక్ బ్లౌజ్ రాలేదు కదా అని అనుకోవద్దు. మేబీ ఫ్యూచర్లో రావచ్చు. నేనైతే ఏదైనా ఛానల్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఏ బ్లౌజ్ వచ్చినా కూడా చూసేదాన్ని. బాగా అర్థమయ్యేది అనమాట, ఓకే ఈ బ్లౌజ్ వస్తే ఇలా ఉండాలని. ఆ టైంకి మర్చిపోతాను, అంత గుర్తుండదు. కానీ మళ్ళీ ఎక్కడుందో ఆ వీడియోని చూసుకుని ఓపెన్ చేసుకుని ఒకసారి కటింగ్ చేసుకున్నా అంటే నాకు ఈజీగా అర్థమైపోయేది. ఇప్పుడు చూసారు ఎంత బ్రాడ్గా వచ్చేసిందో. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, ఫ్రంట్ ఓపెను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్, బ్యాక్ వచ్చేసి డ్రాప్. ఇప్పుడు స్ట్రేట్గా ఇలా పెట్టేసుకుని సేమ్ యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ కూర అన్నదాన్ని మాత్రం కొంచెం మన వైపు పెట్టుకోండి, ఎందుకంటే ఈ కూర ఉన్నది నేను నడుం పట్టికి తీసుకుంటాను కదా, అందుకని చెప్పేసి నేనైతే అలాగా తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో మార్కింగ్ మొత్తం కూడా వేసేసేయండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా. తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఇలాగా ఈ చంక దగ్గర కూడా అంతే. సైడ్ జాయింట్ వైపుకి యాక్చువల్గా 1 ఇంచ్ తీసుకోండి. నేను చెప్తాను 1 ఇంచ్ ఎందుకు తీసుకోవాలో ప్రిన్సెస్ కట్కి చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ సహాయంతో ఎల్ షేప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే అక్కడ లోత్ అనేది ఎక్కువ తీసుకుంటామండి. మనకి బోట్ నెక్ బ్లౌజులు కదా, మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట, అందుకుని ఇక్కడ కూడా అంతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నేను వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసాను కాబట్టి నాకు కనిపిస్తుంది. సో దాని ప్రకారమే ఎల్ షేప్ దగ్గర ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఈ ఎల్ షేప్ వచ్చింది కదా కార్నర్ దగ్గర, ఇక్కడ ఎల్ షేప్ స్టార్టింగ్ దగ్గర ఇక్కడ కూడా నేను మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మీకు చెప్తాను చూడండి. నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి హైట్కి 1.5 ఇంచ్ అనేది హైట్ పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, అక్కడి నుంచి 1.5 హైట్ పెట్టేసుకుని ఈ 1.5 ఎక్కడికైతే మార్కింగ్ వేసామో చంక రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది షోల్డర్ పెరిగింది కదా, క్లాత్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా 3/4 ఇంచు మీకు ఎల్ షేప్ దగ్గర నుంచి మన వైపుకి తీసుకున్న 3/4 ఇంచ్ వస్తుంది. ఇలాగైనా ఏదైనా ఒకటే, ఏదైనా ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, కానీ 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటేనే మనకి ఇక్కడ ముడతలు అనేవి రావు. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో? ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. అందుకని దగ్గర నుంచి చూపించాను మీకు. చూడండి ఇక్కడ హ్యాండ్ కర్వ్ దగ్గర నుంచి 1 ఇంచు అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట. వీళ్ళకి ఇంతే కావాలి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డౌన్ వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు 7 ఇంచులు వచ్చిందండి. 7 మీద 2 గీతలు కానీ 7 ఇంచులు తీసుకుందాం, లేకపోతే వీళ్ళు మరీ ఓవర్ డీప్ అయిపోతుంది. 7 ఇంచులు తీసుకుంటాను. ఎల్ షేప్ ఇవ్వాలి.
ఇక్కడ నుంచి 7 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. చూడండి ఇలాగా ఇచ్చిన తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి చూడండి, ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ హైట్ తీసుకోండి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది విడ్త్ తీసుకోండి. అప్పుడు మనకి స్టార్ నెక్ అనేది వస్తుంది. ఎల్ షేప్ నెక్ ఇలా క్రాస్గా తీసేసుకోండి. అంతే. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీళ్ళకి ఇదే ఇష్టపడతారు అనమాట. నేను పెట్టాను కదా, వాళ్ళకి అదే కావాలంట. ఇప్పుడు అసలేంది ప్రిన్సెస్ కట్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం నాకు ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి నేను మార్కింగ్ వేసుకుంటాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా, 3.5 తీసుకోవాలి. ఇది ఎంత వచ్చిందంటే 9.5 అంటే ఎంత మనకి 9.5ని 4 భాగాలు చేసుకుందాం. 9.5ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందో చెప్తాను. 38 వరకు వస్తుందండి. 38 సైజు వరకు వస్తుంది. 19 ఇంచులు కదా, దీంట్లో రెండు టేపులు ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 38 సైజు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఒక పార్ట్ వచ్చేసి 9.5 కదా, అంటే 38 సైజు కదా. 38 సైజు బ్లౌజులకి మనం 3.5 పెట్టుకోవాలండి. అంటే ఏంటి, చిన్న సైజు బ్లౌజులు ఏంటి అంటే 32 నుంచి 35 వరకు చిన్న సైజు బ్లౌజులు అంటారు. 36 నుంచి 39 వరకు మీడియం సైజ్ అనమాట. మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి 3.5కి పెట్టుకుని అక్కడ నుంచి మామూలుగా అయితే 1.5 ఇంచ్ పెట్టుకుంటాం. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని అక్కడ నుంచి 10.5కి మార్కింగ్ వేసుకోండి మీడియం సైజ్ అయితే. అదే బాగా పెద్ద సైజ్ అయితే 11 ఇంచుల వరకు తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ కూడా పొడిగించేసేయండి లైన్, ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చుని. లేదంటే కింద నుంచి 5 ఇంచులు కూడా తీసుకోవచ్చండి చెస్ట్ పాయింట్కి. పైనుంచి 10.5 తీసుకుంటే సరిపోతుంది మీకు. ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా కింద, పైన వచ్చేసి మనకి 3.5 తీసుకోవాలి పైన. అంటే కొంచెం షేప్ రావాలన్నమాట. కింద 3.5, పైనేమో 3.5. ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. ఇలాగా లైన్ వేసేసుకోండి. కొంచెం క్రాస్గా వస్తుంది, మనకు అనిపించదు, కానీ ఫిట్టింగ్ వచ్చిన తర్వాత బాగా తెలుస్తుంది. ఇక్కడ హైట్ లైట్గా హైట్ కోసం 1.5 ఇంచ్ అనేది హైట్ తీసుకుని ఇలా షేప్ ఇచ్చేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అలా ఇవ్వాలి షేప్ అనేది. ఈ కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలాగా ఆ ఎల్ షేప్ దగ్గర మనకు మార్కింగ్ వేసుకున్నాం కదా, దాంట్లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇది. ఓకేనా. బాగుంది కదా, చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా వస్తుందన్నమాట, నీట్గా వస్తుందండి. చూడండి, చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలాగా ఇక్కడ కూడా ఇలాగా షేప్ ఇచ్చేయచ్చు. కర్వ్ స్కేల్తో కూడా షేప్ ఇవ్వచ్చు. మన హ్యాండ్ తోటి అలవాటు చేయించుకుంటే మనకి ఎక్కువ వస్తుంది. ప్రాక్టీస్ అనేది బాగా అవుతుంది. చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కింద నుంచి కట్ చేసుకోవాలి. మరి వీళ్ళకి అంత ఎక్కువ ఉండదు, భారీగా నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ షేప్ ఇచ్చేయండి, లేకపోతే పైకి ఎత్తినట్టు వస్తుంది. ఉక్సు పట్టి దగ్గర జస్ట్ లైట్గా షేప్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే మన షేప్ బెల్ట్ అని ఉంటుంది అలాగా. సో వీళ్ళకైతే 2 ఇంచులు పెట్టుకోవాలండి, 1.5 కాదు. వీళ్ళకి చెస్ట్ అనేది కొంచెం ఉంటుంది. మరి అసలు లేని వాళ్ళకైతే 1.5 సరిపోతుంది. నేను ఇక్కడ 2 ఇంచులు అనేది కట్ చేస్తున్నాను కాబట్టి 2 ఇంచులు పెంచుకోవాలి సైడ్కి. లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది సైడ్ జాయింట్ వైపుకు తక్కువ అయిపోతుంది అనమాట. సో అర్థమైంది కదా. చూడండి ఇలా నీట్గా పైనుంచి 10.5 దాకా మనకి చెస్ట్ పాయింట్ చూసుకోవచ్చు. లేదక్క మాకు అదంతా రాదు అనుకుంటే కింద నుంచి 5 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. ఎవరికైనా సెట్ అయిపోతుంది అది. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. నేను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయనండి, మీ అందరికి తెలుసు కదా, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. సో మీకు కటింగ్ వీడియో పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత పెట్టేస్తాను మీకు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ అంతే. సో ప్రిన్సెస్ కట్కి సంబంధించింది మాత్రం నేను కటింగ్ అనేది ఇలా కట్ చేయడం అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను, లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత. సో అర్థమైంది కదా ఎంత ఈజీగా ఉందో. చెస్ట్ పాయింట్ పైనుంచి ఖర్చులు వదిలేసి 10.5కి, లేదంటే కింద నుంచి 5 ఇంచులు నేను చెప్తాను కావాలంటే. ఇక్కడ కూడా కింద నుంచి 5 ఇంచులకి, ఇంకో ఇక్కడ నుంచి 5 ఇంచులు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలాగా మార్కింగ్ వేసుకుని కరువు తీసుకుని అదే షేప్ వస్తుందండి. ఇంకో ఇలాగే సేమ్ అంతే. ఏదైనా ఒకటే, పైనుంచైనా తీసుకోవచ్చు, కింద నుంచి తీసుకోవచ్చు. 2 మెథడ్లో కూడా నేను బ్లౌజులు కుట్టాను, 2 కుదిరినాయి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం మొత్తం కూడా
ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నెక్స్ట్ టైం మాత్రం క్లాసెస్ రూపంలో చెప్తాను, మీకు ఏ సైజు వాళ్ళకి ఎంత ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి ఏంటనేది. ఇప్పుడైతే నేను ఒరిజినల్ క్లాత్ని ఓపెన్ చేసేస్తున్నానండి. రెండు వైపులా సేమ్ బార్డర్స్ వచ్చాయి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను. ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసేసి ఇలాగా ఇంకోండి ఇలా పెట్టేస్తాను. ఇలా ఓపెన్ చేసేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సైడ్కి జాయింట్లు పడతాయి కదా, ఈ కర్వ్ దగ్గర కట్ చేసిన పీస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా పెట్టేశాను. కట్ చేసే ముందు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి, లేదంటే మనకి మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఫటాఫట్ హ్యాండ్స్ అని బ్యాక్ పార్ట్ అని అలా కట్ చేసుకుంటూ వెళ్ళకూడదు, ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇలా అన్నమాట, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా కర్వ్ తీసుకొని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీన్ని గమ్ముతో జాయిన్ చేస్తే మనకి యూజ్ అవ్వదండి. కొంచెం పేపర్ స్టిఫ్గా ఉంది కదా క్లాత్ అనేది, వెంటనే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను మిషన్ మీద కుట్టి ఆల్రెడీ చూపించేశాను ఎలా కుట్టాలి ఏంటనేది మనకి ఒక ఛానల్లో. సో మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఛార్జెస్ ఏముండవు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది, అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. సో స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.